అందరికీ షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని వాగ్దానం ధ్యానించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి మనందరిని బట్టి ప్రభునామాన్ని ఎంతగానో స్తుతించున్నాను. ఈ రోజు కొరకైన దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. కొన్నిసార్లు మన భవిష్యత్తుని గురించి ఆందోళన చెందుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, ఎలా ఉండబోతుందో నా జీవితం అని, రేపు ఏం జరగబోతుందో. ఈరోజు పరిస్థితులు, కష్టాలు, సమస్యలు చూసినప్పుడు కూడా ఆందోళన వస్తూ ఉంటుంది. ఏంటి నా జీవితం ఏమవబోతుంది అని చాలా ఒక రకమైన చింత, ఆందోళన ఉండడం సహజమే. కానీ ఈ వాగ్దానం ద్వారా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. రాబో కాలంన దేవుడు నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశం, దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏ కారణం లేకుండా దేవుడు నిన్ను ఈ భూలోకానికి పంపించలేదు. దేవుడు నిన్ను ఇక్కడ భూలోకంలో పంపించాడంటే ఆయన ఖచ్చితంగా నీ జీవితం పట్ల ఆయనకి ఏదో ఒక ఉద్దేశం ఖచ్చితంగా ఉండబట్టి ఆయన నిన్ను పంపించాడు. కనుక భయపడకు. నీ భవిష్యత్తు, ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొని వాటిని పోషిస్తాను అని చెప్పిన దేవుడు నీ జీవితానికి ఏ సమయానికి ఏది అవసరమో ఆయన తెలుసు. కనుక నువ్వు దిగులు పడకు. సరైన సమయానికి దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అవి సమాధానకరమైనవే, హానికరమైనవి కావంటున్నాడు. ఒక్కొక్కసారి శరీరము లేకపోతే సాతాను యొక్క ఆలోచనలు బట్టి ఏమో కీడు జరగబోతా ఉందేమో, నాకు ఆరోగ్యం పాడైపోతుందేమో, నేను చనిపోబోతున్నానేమో, ఈ ఉద్యోగం ఊడిపోద్దేమో, అందరి ఊడిపోతున్నాయంటే సాఫ్ట్వేర్ జాబులు నాయి కూడా పోతుందేమో అన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నా ఉద్దేశాలు హాని చేసేవి కాదు, అవి మేలుకరమైనవే, సమాధానకరమైనవే. మూడవదిగా ఆయన ఏమంటున్నాడంటే, ఇదే యెహోవా వాక్కు. మన నిరాశలో ఉన్నప్పుడు, ముందడుగు లేనప్పుడు ఈ మాటను మనం ధ్యానం చేస్తే దేవుడిచ్చే ఆదరణ, నిరీక్షణ మనకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రస్తుత కాల సమస్యలు చూసినప్పుడు ఇంకా నా జీవితం, ఇంకా భవిష్యత్తు లేదేమో అనిపిస్తుంది. మొన్నటిదాకా నిక్ అని ఆయన గురించి చనిపోయాడని, క్యాన్సర్ అని ఏవో వదంతులు వచ్చాయి. కానీ ఆయన ఒక వీడియో తెలియజేశారు, నాకు ఏ రోగము లేదు, నేను బాగానే ఉన్నాను, నేను చనిపోలేదు కూడా అంటూ తను పని చేసుకుంటున్నటువంటి ఒక వీడియోని పోస్ట్ చేశారు ఆయన. అందులో నిజం చెప్పాలంటే ఆ నిక్ గారికి 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. ఆయన కృంగిపోయిన సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా బలపరిచాడు. కాళ్ళు చేతులు లేకపోయినా ఈరోజు ప్రపంచంలో అనేక సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. అనేక మంది స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉన్నాడు. కాళ్ళు చేతులు లేకపోయినా బట్టలు వేసుకుంటున్నాడు, బ్రష్ చేస్తున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, ఈత కొడతా ఉన్నాడు. మరి ఈరోజు అనేక మందికి ఆయన మాదిరి. ఆయన తన యొక్క సమస్యగా చూసినప్పుడు అతడు ఆలోచనలో భవిష్యత్తు లేదనిపించింది. కానీ అతని సమస్యగా కాక దేవుడు ఎందుకు నన్ను ఎలా పుట్టించాడో, దేవుడు ఈ సమస్య నా జీవితంలో ఎందుకు అనుమతించాడని ఆ సమస్యను అంగీకరించినప్పుడు, ఆ యొక్క కాళ్ళు చేతులు లేనటువంటి ఆ సమస్యను అంగీకరించినప్పుడు దేవుడు మంచి భవిష్యత్తు ఆయనకి ఇచ్చాడు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి ఆర్ఆర్ కెనడీ గారు మంచి పాటలు రాశారు. ఆయన కూడా యవన కాలంలోకి వచ్చిన తర్వాత 2 కళ్ళు పోయాయి. 2 కళ్ళు పోతే అందరూ అన్నారు, ఇంకా నీ భవిష్యత్తు అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, నువ్వేం చూడలేవు, నీ వల్ల ఏం కాదు, నువ్వు ఇతరుల మీద ఆధారపడి బతకాల్సిందని. అటువంటి సమయంలో ఆయన ఎంతో కృంగిపోయాడు. కృంగిపోయినప్పుడు దేవుని వాగ్దానం చూశాడు. దేవుని మాటను విని ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకుని పిహెచ్డి కూడా గుడ్డివాడైనా పిహెచ్డి కూడా ఆ రోజుల్లో ఇది చాలా గొప్ప సాక్ష్యంగా వినబడ్డది. గుడ్డివాడైనా పిహెచ్డి పూర్తి చేయడమే కాదు, ఎన్నో మంచి మరి క్రైస్తవ గీతాలు కూడా ఆయన రాయడం జరిగింది. ప్రియులారు చూసారా, మన సమస్యను చూసి కృంగిపోకూడదు. ఈరోజు నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇంక భవిష్యత్తు లేదు. ఈరోజు నాకు ఈ రోగం ఉంది, ఇంకా నాకు భవిష్యత్తు లేదు. ఈరోజు నాకు ఏది చదువు రావట్లేదు, నాకు ఇంక భవిష్యత్తు లేదు. ఈరోజు నా శరీరంలో ఈ లోపం ఉంది, నాకు ఇంక భవిష్యత్తు లేదు అని బాధపడితే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేం. కానీ
దేవుని వాక్యం చెప్తున్న నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు ఒక సమస్య నీ జీవితంలో ఉండొచ్చు, ఒక వ్యాధే నీ జీవితంలో ఉండొచ్చు, ఒక ఇబ్బందే నీ జీవితంలో, ఒక ఉద్యోగం లేని సమస్య నీ జీవితంలో. ఎందుకంటే నీ కుటుంబం వారే నిన్ను పట్టించుకొని పరిస్థితుల్లో నువ్వు ఉండుండొచ్చు. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను, అవి సమాధానకరమైనవే, హానికరమైనవి కాదు. కనుక ఈ వాక్యమును బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అది ఎంతో గొప్పది. కనుక ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన దేవ, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ స్తోత్రం ప్రభా. అయ్యా, నీవు వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రభా. అయ్యా, అవి సమాధానకరమైనవే ప్రభా. నువ్వు ఒక ఉద్దేశం బిడ్డల ఏళ్ళ కలిగి ఉన్న ప్రభా, అది బిడ్డలు గుర్తించినట్లు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో విత్తబడిన ఈ వాగ్దానం బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి ప్రభా. ఎవరైతే నిరాశ నిస్పృహలతో నిండి ఇంకో నాకు భవిష్యత్తు లేదు, నా జీవితం ఏమైపోతుందని అంతమాటు చింతపడుతూ అయ్యా తండ్రి ఆలోచన చేస్తూ అయ్యా తండ్రి ఎప్పుడు నిరాశ నిస్పృహలు ఉన్న వాటందరినీ కృంగుబాటు చేస్తున్న ప్రతి దురాత్మ నుంచి విడిపించండి. యేసు నామములో చక్కటి అయ్యా తండ్రి ధైర్యము, ఇంద్రియ నిగ్రహం కలిగిన పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలను అభిషేకించమని అయ్యా తండ్రి ఉదయకాల సమయంలో మరి ఒకసారి నీ ప్రసన్నత మాతో ఉంచమని, ఈ రోజంతా కూడా నీ శక్తితో మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి మరలా రేపు ఉదయం కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.